ఈరోజు వాయువుల కషాయం చేయబోతున్నామండి. దాంతో 5 రకాల కీటకాలు నశిస్తాయి. ఒక 10 లీటర్ల నీళ్లు కలుపుతున్నానండి. ఇలా ఒక అరగంట వరకు మరగబెట్టాలండి. కుండ ద్వారా అయితే అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ తయారు చేసేటప్పుడు ముక్కుకు కూడా కట్టుకోవాలండి, ఈ ఘాటుకు భరించలేరు. ఇది మిరపలోని తెల్లదోమ, పేనుబంక, ఎర్రనల్లి ఇంకా ఇతర రకాల కీటకాలకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దాదాపు 80 నుంచి 100 లీటర్ల వరకు ఉండే డ్రమ్లో ఈ వాయువుల కషాయాన్ని కలిపేసుకొని, కొన్ని మిరప మొక్కలకైతే ఇంకొద్దిగా డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది. ఈరోజు వీటికి వాయువుల కషాయం కొట్టి చూస్తాం ఎలా రిజల్ట్ వస్తుందో. వాయువులకు కషాయం చల్లిన తర్వాత దాదాపు చాలా వరకు ఆల్మోస్ట్ అంతకుముందు అయితే ఎండిపోయాయి, అయితే ఇప్పుడు బాగా రికవర్ అయినట్లు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిటికీ కాయలు వచ్చేసాయండి. పూత కూడా చాలా బాగా వచ్చింది.